2024లో టీవీఎస్ వారు మరో కొత్త వెహికల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. కంప్లీట్గా మనకి టీవీఎస్ అంటేనే ఒక రేసింగ్ డిఎన్ఏ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ టీవీఎస్ వెహికల్స్ అన్నిటిలో కూడా మనకి స్పోర్టివ్ లుక్లో అయితే కనిపిస్తాయి అనమాట. ఆల్మోస్ట్ మనకి 2024లో అయితే న్యూ వెహికల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. టీవీఎస్ వాళ్ళు చూసుకుంటే కూడా టీవీఎస్ అపాచీ RR 310 అయితే లాంచ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ మనకి టీవీఎస్ RR 310 గురించి మాట్లాడుకోవాలంటే ఆల్మోస్ట్ మనం 2015లోకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ మోడల్ మనకి 2015లో అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. అప్పటి నుంచి చూసుకుంటే కూడా కంప్లీట్ స్పోర్ట్స్ యొక్క డిఎన్ఏ అనేది చెప్పుకోవచ్చు అనమాట టీవీఎస్ అపాచీ RR 310. అండ్ మళ్ళీ మనకి 2024లో అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ కంప్లీట్ ఫ్యూచర్స్ చూసుకుంటే కూడా మీకు చాలా బెస్ట్ ఫ్యూచర్స్ని అయితే ఇవ్వడం జరిగింది RR 310 2024 మోడల్లో వచ్చేటప్పుడు కూడా. అండ్ ఎక్స్పెషలీగా మనం చెప్పుకుంటే కూడా హైయర్ అండ్ వెహికల్స్లో వచ్చే ఫ్యూచర్స్ని కూడా మనకి RR 310లో అయితే ఇచ్చారనమాట. ఎక్స్పెషలీగా మేము చెప్పుకుంటే క్రూజ్ కంట్రోల్ కానీ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కానీ టోటల్గా మనకి కార్నింగ్ ABS కానీ ఇలాంటి బెస్ట్ ఫ్యూచర్స్ని అయితే ఇచ్చారనమాట. కంప్లీట్ మనం ఇవాళ ఈ వెహికల్ RR 310 గురించి అయితే మాట్లాడుకుందాం 2024 మోడల్. అలాగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మరో కొత్త వెహికల్ అయితే మనం ఇవాళ ఈ వీడియోలో అయితే రివ్యూ చేయబోతున్నాం అనమాట. అండ్ మనకి ఇవాళ ఈ వెహికల్ని రివ్యూ చేయడానికి ఇచ్చిన టీవీఎస్ ఆలివ్ షోరూమ్ అనమాట. మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు షోరూమ్ కాంటాక్ట్ అయ్యి అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. టోటల్గా 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 3 కలర్స్లో మనకి తీసుకొచ్చారనమాట వెహికల్ వచ్చేటప్పుడు కూడా. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ రైడింగ్ రివ్యూ కూడా అండ్ పర్ఫార్మెన్స్ ఎలాగుందో కూడా చూద్దాం. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా. అండ్ మన కన్సోల్లో కూడా చాలా కొత్త ఫీచర్స్ని అయితే ఇచ్చారనమాట. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మీకు బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ వీక్ కూడా కొత్త వెహికల్ని తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదంటే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకెందుకు కలిసి లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మనం ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ డిజైన్ గురించి అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్లో మనం చూసుకుంటే కూడా మనకి ఇక్కడ ఎంట్రన్స్లో చూసుకుంటే కూడా డిజైన్ వెహికల్ ఒక డిజైన్ చూసుకుంటే కూడా మనకి ఇక్కడ వింగ్ లైట్స్ అని చెప్పేసి మనకు ఒక డిజైన్ అయితే ఇచ్చారనమాట. ఏదైతే మనం స్పీడ్గా వెళ్ళేటప్పుడు కానీ వెహికల్ మన విండ్ ఫోర్స్కి మనకు వెహికల్ అనేది పైకి లేకుండా ఉండడం కోసం మనకి ఈ వింగ్ లైట్స్ అనేది ఇచ్చాడనమాట. ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే వెహికల్ స్పీడ్గా వెళ్ళినా కూడా ఆ రైడ్ని మనం చాలా బాగా ఎంజాయ్ చేయగలం. ఎస్పెషల్గా చెప్పుకుంటే కూడా మన వెహికల్ లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనకి ఈ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన వెహికల్ మొత్తం చూస్తే కూడా ఒకసారి మీరు టీవీఎస్ ఒక రేసింగ్ ఒక లుక్ అయితే కనిపిస్తుంది మనకు. ఆల్మోస్ట్ మనకి టీవీఎస్ లుక్ అయితే మనకి రేసింగ్ ఒక చూపిస్తుంది అనమాట. లుక్ చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ మీకు అక్కడ టీవీఎస్ రేసింగ్ అపాచీ అని చెప్పేసి మీకు అక్కడ డిజైన్లో కూడా మనకి లుక్లో కనబడుతుంది. RR 310 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మనం అలాగే మన వెహికల్ గురించి చూసుకుంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే కూడా ఆల్మోస్ట్ మీకు 174 kgs వెయిట్ అయితే ఉన్నది ఆల్మోస్ట్ మీకు వెహికల్ చూసుకున్నా కూడా. అండ్ అలాగే కూడా మనకి సీట్ హైట్ చూసుకుంటే కూడా ఇది సింగిల్ రైడర్కనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి డ్యూయల్ సీట్ ఉన్నా కానీ మనకి సింగిల్ రైడ్ సీట్ అయినా చెప్పుకోవచ్చు. 810 mm సీట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మనకి 184 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే చాలా బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మరి ఎత్తుగా ఉన్న దగ్గర అయితే కొంచెం చూసుకోండి. 184 కాబట్టి బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్మోస్ట్ అలాగే పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పుడు 11 లీటర్స్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మైలేజ్ విషయం గురించి మాట్లాడుకుంటే మీకు ఆల్మోస్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు 310cc కాబట్టి మీకు ఆల్మోస్ట్ వస్తే 30 నుంచి 35 కిలోమీటర్స్ వరకు మీకు మైలేజ్ అయితే వస్తుంది. మీరు డైలీ యూజెస్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మంచి ఫ్యూచర్స్నే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్గా మనం చూసుకుంటే కూడా కార్నింగ్ ABS కానీ అలాగే మనకి క్రూజ్ కంట్రోల్ కానీ ఇలాంటి మంచి ఫ్యూచర్స్ని అయితే ఇచ్చారనమాట. మనం రైడింగ్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసుకుంటే కూడా. అండ్ మన ఇంజిన్ డీటెయిల్స్లో వచ్చేస్తే ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్ మోడల్కి 2015లో వచ్చేటప్పుడు కూడా మనకి అప్పటికి ఇంజిన్కి ఇప్పటికి చాలా 2024 ఇంజన్కి చాలా చేంజెస్ని అయితే తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ పవర్ అండ్ టార్క్ కూడా పెంచారని చెప్పుకోవచ్చు. మనకి ఫస్ట్లో వచ్చేటప్పటికి మనకి పవర్ వచ్చేటప్పుడు 2015 మోడల్కి వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే కూడా పవర్ అండ్ టార్క్ చూసుకుంటే 34 PS అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ మనకి టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి 27 Nm అయితే ఇచ్చారనమాట. ఈసారి కొంచెం ఇంక్రీజ్ అయితే చేస్తారు ఇంజన్లో చూసుకుంటే కూడా. ఆల్మోస్ట్ మనకి ఇంజన్ పవర్ వచ్చేటప్పుడు కూడా మనకి ఇది ఆల్మోస్ట్ 38 పవర్ అయితే ఇచ్చారు PS. అండ్ టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు 29 Nm అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు ఆ రైడింగ్ మనకి లిక్విడ్ కూల్ ఇంజన్ ఇవ్వడం వల్ల పర్ఫార్మెన్స్ అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అలాగే మీకు చూసుకుంటే షిఫ్ట్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది మనకు. అండ్ క్లచ్ పట్టుకొని మనకు అయితే మనం క్లచ్ మూసి గేర్ షిఫ్ట్ చేస్తున్నది క్విక్ షిఫ్టర్ని అయితే ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి మంచి ఫ్యూచర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఆటోమేటిక్గా మనకి అలాగే డిజైన్ విషయంలో చూసుకున్నా కూడా మనకి ఏరోడైనమిక్ డిజైన్ కానీ అండ్ కంప్లీట్ స్పోర్ట్స్ లుక్లో ఉంటుంది మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే కూడా. అండ్ అలాగే మనకి క్లచ్ దగ్గర చూసుకున్న క్లచ్ అడ్జస్ట్మెంట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కూడా మనకి అలాగే 4 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూసుకున్నా కూడా అలాగే కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు కూడా మనకి TFT మనకి డిస్ప్లేని అయితే ఇచ్చారనమాట. అండ్ కంప్లీట్గా మంచి ఫ్యూచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి చూసుకుంటే 4 రైడింగ్ మోడ్స్ కానీ అలాగే టాప్ స్పీడ్ చూసుకుంటే వెహికల్లో వచ్చేటప్పటికి టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మనకు 164 వరకు టాప్ స్పీడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట వెహికల్లో వచ్చేటప్పుడు కూడా. అండ్ కన్సోల్ గురించి అయితే మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు.
అండ్ ఫ్రెండ్స్ కన్సోల్ డీటెయిల్స్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్ చేయగానే మనకి 1982 అని సీన్స్ అని చెప్పేసి మనకి టీవీఎస్ ఒక లోగో చూపిస్తుంది. అలాగే ఆర్టీ అని చెప్పేసి ఒక ఫ్యూచర్ని అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో చూసుకుంటే కూడా. అండ్ కన్సోల్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి టీఎఫ్టీ డిస్ప్లేని అయితే ఇచ్చారనమాట. 5-inch డిస్ప్లే అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ డిజైన్ వైజ్గా చూసుకుంటే కూడా. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఏబిఎస్ యొక్క ఇండికేషన్ చూపిస్తుంది, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ చూపిస్తుంది మనకి. అలాగే మనకి దీంట్లో చూసుకుంటే కూడా మనకి టైమర్ అని చూపిస్తుంది, అలాగే కూలింగ్ టెంపరేచర్ చూపిస్తుంది, టాప్ స్పీడ్ చూపిస్తుంది 117 అని పెట్టేసి. అండ్ అలాగే మనకు మన కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం అన్నది, అలాగే ఫ్యూయల్ రేంజ్ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు అన్నది కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కూడా మనకి కన్సోల్ యొక్క కంట్రోల్స్ అన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్స్ కూడా మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే కూడా మనకి టోటల్గా ఏం చేశారంటే క్విల్ స్విచ్ అన్నది కూడా సింగిల్ దాంట్లోనే చేసేసారు. ఏదైనా మనకి ఒక్క నిమిషం గేర్ డౌన్ చేసి అయితే చెప్తాను. ఒకసారి ఇక్కడ చూసుకుంటే కూడా ఒకసారి ఇది ఆఫ్ చేయడానికి అనమాట, అండ్ ఆన్ చేయడానికి అండ్ జస్ట్ ఇలా ఆన్ చేస్తే మనకు ఆన్ అవుతుంది. అండ్ ఆఫ్ చేయడానికి కూడా ఒకే సింగిల్ బటన్లోనే అయితే మనకి టోటల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది క్విల్ స్విచ్ వచ్చేటప్పుడు ఇక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పుడు టోటల్ కంట్రోల్స్ వచ్చేటప్పుడు మనకి హజర్ లైట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే టోటల్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయంటే మనకి హై బీమ్ అండ్ లో బీమ్ కూడా ఇచ్చారనమాట. పాస్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చారు, అండ్ హజర్ లైట్ని అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కంట్రోల్స్ మనకి కన్సోల్ యొక్క కంట్రోల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సైడ్ ఇండికేషన్స్ అండ్ హార్న్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి లోన ఏవే ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారో ఒకసారి అయితే చూద్దాం. అండ్ మనం చూసుకుంటే మెనూలోకి వెళ్తే ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూస్తే రైడింగ్ మోడ్స్ కానీ, అలాగే ట్రిప్ డీటెయిల్స్ కానీ, అలాగే వెహికల్ డీటెయిల్స్ కానీ, అలాగే పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ కానీ టోటల్గా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి కూలింగ్ టెంపరేచర్ అండ్ రేంజ్ కానీ, రైడింగ్ రేంజ్ కానీ, ఆర్పిఎం ఒక మీకు చూపిస్తుంది, అండ్ గేర్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. అండ్ పైన చూసుకుంటే హై బీమ్ అండ్ లో బీమ్ అండ్ ఇండికేషన్ అండ్ న్యూట్రల్లోని అండ్ మనకి పెట్రోల్ ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ హజార్ లైట్స్ ఇండికేషన్ కూడా మన కన్సోల్లో అయితే చూపించడం జరుగుతుంది అనమాట. అండ్ అర్బన్ అండ్ 4 రైడింగ్ మోడ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అర్బన్ రైడ్, స్పోర్ట్స్ అండ్ ట్రాక్ మోడ్ అని చెప్పేసి 4 రైడింగ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఒకదానికొకటి మనకి సెట్ చేసుకొని మనం రైడింగ్ అయితే చేయొచ్చు అనమాట. మన ప్రజెంట్ వచ్చేటప్పుడు రైన్ మోడ్ ఉన్నది, అలాగే స్పోర్ట్స్ మోడ్ పెట్టుకోవచ్చు. అండ్ వెహికల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు కూడా అండ్ కంప్లీట్గా అయితే మనకి మంచి ఫ్యూచర్స్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే సర్వీస్, అలాగే పర్ఫార్మెన్స్ రికార్డ్స్ కానీ, అలాగే డాక్యుమెంట్స్ కానీ టోటల్గా మనం ఇందులోనైతే డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2 అని ఏమైనా మనం ఫీడ్ చేసుకోవచ్చు కదా. మనకి బ్లూటూత్ కనెక్టివిటీని కూడా ప్రొవైడ్ చేయడం వల్ల మనకి కంపల్సరీగా మొత్తం అన్ని కూడా మనం దీంట్లోనైతే మనం ప్రెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి టోటల్గా మనకి ఏదైతే టోటల్ కంట్రోలింగ్ అన్నది కూడా మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారనమాట. అండ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఆ సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోండి. అండ్ మనకి రైడ్ చేస్తున్నప్పుడు చేంజ్ చేసుకోకండి, ఎందుకంటే డేంజర్ అనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ట్యాంక్ డిజైన్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనకి ఇక్కడ E20 పెట్రోలింగ్ అని చెప్పేసి ఇప్పుడు కొత్త వెహికల్స్ అన్నిటి కూడా E20 అని చెప్పేసి మనకి ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ అలాగే స్టిక్కరింగ్ అయితే చేయడం జరిగింది. అలాగే RR310 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అండ్ ట్యాంక్ డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు, 11 లీటర్స్ ట్యాంక్ కూడా. అండ్ ఫ్రెండ్స్ మన ఫ్రంట్ మన లైట్ సెక్షన్ వచ్చేటప్పుడు కూడా టోటల్గా LED లైట్స్ మనకి ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హై బీమ్ అండ్ లో బీమ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. 2 ఐస్లో మనకి కనిపిస్తుంది ఆ ఫినిషింగ్. అండ్ సెంటర్లో చూసుకుంటే హార్స్ యొక్క స్టిక్కరింగ్ అని చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మన సస్పెన్షన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పుడు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే టైర్ సైజ్ చూసుకుంటే కూడా 17-inch టైర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 110/70 టైర్ని అయితే ఇచ్చారనమాట. ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి ఎల్లో వీల్స్తోని. అండ్ మన దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ టైర్ వచ్చేటప్పుడు 150/16 అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ టైల్ ల్యాంప్ చూసుకుంటే కూడా చాలా ఆ ఫినిషింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ప్రీవియస్ మోడల్స్లో మనకి వచ్చేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు గ్రాబ్ వీల్ని అయితే ప్రొవైడ్ చేసేవారు. అండ్ కంప్లీట్గా రిమూవ్ చేసేసి ఆ టైల్ ల్యాంప్ చూసుకుంటే డిజైన్ కానీ ఒక మనకి ప్రీవియస్ మన బ్యాట్మ్యాన్ డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ టోటల్గా లుక్ వైజ్ చూసుకుంటే LED లైట్స్ యొక్క ఫినిషింగ్ చూసుకుంటే చాలా డిజైన్ వైజ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా. అండ్ ఎగ్జాస్ట్ చూసుకుంటే కూడా ఎగ్జాస్ట్ కూడా మనకి అల్యూమినియం మనకి స్టీల్ ఫ్రేమింగ్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఎగ్జాస్ట్లో చూసుకుంటే కూడా. అండ్ బ్యాక్ సైడ్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు కూడా 240 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ సైజ్ చూసుకుంటే కూడా 300 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. టోటల్గా మనం చూసుకుంటే కూడా మనకి ఏదైతే మనకి ఆ ఫినిషింగ్ అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఇవ్వడంతోనే ఆ ఫినిషింగ్. అండ్ మనకి చూసుకుంటే క్లచ్ దగ్గర చూసుకుంటే ఆ ట్రాన్స్పరెంట్ ఫినిషింగ్ అనమాట. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే కూడా మనకి ఏదైతే స్టార్ట్ చేస్తే ఇంజిన్ కానీ
మెయిన్ ఎక్స్పెషలీగా మనకైతే చాలామంది మనం యాడ్ చేసుకుంటారనమాట, చాలామంది కస్టమైజ్ చేసుకుంటారు మన దీంట్లో చూసుకుంటే కూడా. అండ్ దీంట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. కంప్లీట్గా మనం చూసుకుంటే కూడా మనకి ఏదైతే లాన్ ఇంజిన్ రొటేట్ అవుతున్నదో అది అన్నది క్లియర్గా కనిపిస్తుంది. యాక్చువల్గా మనకి టీవీఎస్ ఒక బ్రాండింగ్ అయితే మనకి నార్మల్ వెహికల్స్లో మనకి చాసిస్ మీద అయితే ఉంటుంది. అండ్ ఈసారి డిజైన్ అయితే చేంజ్ చేసి మనకి కంప్లీట్గా మనకి లుక్ వైజ్గా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి డిజైన్ గారు చూసుకుంటే కూడా ఫ్రెండ్స్ మనకి డైలీ యూసేజ్కి అయితే చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. ఎందుకంటే రైడింగ్ యొక్క పొజిషన్ చూసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. మన డే టు డే లైఫ్ అంటే ఆఫీస్కి కానీ నియర్ బై అయితే మనం ట్రావెల్ చేయడానికి అయితే చాలా కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ సిట్టింగ్ పొజిషన్ చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ మీకు అయితే ఇలాగ ఉంది. అండ్ మన గ్రౌండ్ క్లియరెన్స్ ఎస్పెషల్గా చూసుకుంటే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట గ్రౌండ్ క్లియరెన్స్ కూడా. అండ్ అలాగే మన బ్యాక్ సైడ్ పిలియన్ సీట్లో మనకి రైడర్స్ అంటే కాలేజ్ స్టూడెంట్స్ వీలైతే పర్లేదు, మనకి జెంట్స్ అయితే ఎవరైనా ఎక్కినా కూడా చాలా కంఫర్టబుల్. కానీ లేడీస్కి అయితే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే సింగిల్ రైడింగ్ సీటింగ్ అనే చెప్పుకోవచ్చు, 800 mm సీట్ ఇచ్చినా సరే. అండ్ బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చున్నా కూడా పట్టుకోవడానికి అయితే మనకి ఇక్కడ సపోర్టింగ్ అయితే మనకి ఒక ఐరన్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట హ్యాండిల్ని అయితే. అండ్ కంప్లీట్గా చూసుకున్నా కూడా ఆల్మోస్ట్. అండ్ మనం దీంట్లో చూసుకుంటే రైడింగ్ పొజిషన్లో చూసుకుంటే ఏదైతే రైడ్ గురించి మాట్లాడుకుంటే మన దీంట్లో అయితే ఫస్ట్ టైం మనం చూసుకుంటే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారు. అండ్ మన కార్నర్ క్రూజ్ కంట్రోల్ అనేది ఫస్ట్ టైం అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే కార్నింగ్ ట్రాక్షన్ కంట్రోల్ కానీ అలాగే కార్నింగ్ ఏబిఎస్ కానీ ఫస్ట్ టైం చాలా వరకు అన్ని ఫ్యూచర్స్ని మనకి హై రేంజ్ వెహికల్స్లో ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే మనకి BMW లాంటి వెహికల్స్లో మనకి ప్రొవైడ్ చేసే ఫ్యూచర్స్ అన్నింటిలో కూడా మనకి టీవీఎస్ అపాచీ RR 310 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బెస్ట్ ఆప్షన్స్ అండ్ మనకి మంచి వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. 310cc ఇంజన్స్లో మనకి ఒక బెస్ట్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే RR 310 ఎందుకంటే. అండ్ మనకి టోటల్గా మనకి వెహికల్ లుక్ వైజ్గా చూసుకున్నా చాలా స్టైలిష్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ లుక్ వైజ్గా చూసుకున్నా మనకి ఏదైతే టీవీఎస్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మనకి రేసింగ్ యొక్క DNA అని చెప్పుకోవచ్చు. అండ్ టోటల్ లెగసీ అయితే చాలా ఇయర్స్ నుంచి లెగసీ మెయింటైన్ చేస్తుంది మనకి ఏదైతే టీవీఎస్ ఒక చూస్తే అని చెప్పేసి మనకి ఇక్కడ బ్యాడ్జింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. టీవీఎస్ ఒక బ్యాడ్జింగ్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది కూడా. అండ్ ఓవరాల్ లుక్ వైజ్గా చూసుకున్నా కూడా చాలా ఫినిషింగ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి రైడ్ చూద్దాం, రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలాగ ఉందో అనేది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకెందుకు లెట్స్ గో ఇన్ టు ద రైడ్. అండ్ ఆన్ చేసేటప్పుడు కూడా రైడింగ్ అయితే చాలా స్మూత్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. అండ్ మన కన్సోల్లో చూసుకుంటే కూడా మనకి ఏదైతే RT అని చెప్పేసి ఒక ఫ్యూచర్ని అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే మన టైర్లోని మన ఎయిర్ ఎంత ఉన్నదో కూడా మనం కన్సోల్లో అయితే చూడొచ్చు అనమాట. అదొక మంచి ఫ్యూచర్ అనే చెప్పుకోవచ్చు ఎక్స్పెషల్గా కూడా. ఇంకెందుకు లెట్స్ గో ఇన్ టు ద రైడ్. అండ్ ఫ్రెండ్స్ టీవీఎస్ అపాచీ RR 310 పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటూ దీంట్లో మనకి బెస్ట్ ఫీచర్స్ ఇచ్చారని చెప్పేసి మనకి ఎంత వీడియో స్టార్టింగ్లో అయితే ఏదైతే చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్లోనే వచ్చేటప్పుడు కూడా బెస్ట్ ఫీచర్స్ అనేది ఏదని చెప్పుకోవాలంటే కార్నరింగ్ ABS కానీ అలాగే కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ కానీ అలాగే మనకి ఫస్ట్ టైం మనం ఏ వెహికల్స్లోనే ఎవరైనా బెస్ట్ ఫ్యూచర్ అయితే కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నార్మల్గా క్రూజ్ కంట్రోల్ ఇవ్వచ్చు, కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ అనేది ఫస్ట్ టైం అయితే మనకి అపాచీ RR 310 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ కంప్లీట్గా లుక్ వైజ్ చూసుకున్నా కూడా వెహికల్ యొక్క స్పోర్ట్స్ యొక్క DNA కనిపిస్తుంది. అఫ్కోర్స్ మనం చూసుకుంటే టీవీఎస్ అన్నది ఒక స్పోర్ట్స్ DNA అని చెప్పుకోవచ్చు అనమాట. RR 310 వచ్చేటప్పుడు కంప్లీట్గా చేంజ్ చేశారనమాట. ఒక బెంచ్ మార్క్ని అయితే క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో వెహికల్లో చూసుకుంటే కూడా మనకి ప్రీవియస్ వర్షన్ ఏదైతే 2015కి ఇప్పుడు 2024కి కూడా కంప్లీట్ చేంజ్ చేశారనమాట. ఇంజిన్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2015లో వచ్చేటప్పుడు మనకి పవర్ అండ్ టార్క్ వచ్చేటప్పటికి మనకి పవర్ వచ్చేటప్పుడు 34 PS అయితే పవర్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి 27 Nm అయితే ఆఫర్ చేశారనమాట. ఈసారి కొంచెం ఇంక్రీజ్ చేసి మనకి పవర్ వచ్చేటప్పుడు 38 PS అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే ఇక్కడ అండ్ ఫ్రెండ్స్ పవర్ యొక్క టార్క్ చూసుకున్నా కూడా ఈసారి ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. టోటల్గా పవర్ వచ్చేటప్పటికి మీకు 38 PS అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టార్క్ వచ్చేటప్పుడు 28 Nm అయితే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. అండ్ టోటల్గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే మీకు లిక్విడ్ కూల్ ఇంజిన్ ఫ్యూల్ ఇంజెక్షన్తో రావడం వల్ల మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గా రైడ్ ఉంటుంది అనమాట. అండ్ సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి బెస్ట్ సస్పెన్షన్ యొక్క ఇదినైతే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి సీట్ యొక్క విషయానికి వచ్చేటప్పుడు 810 mm సీట్ని అయితే ప్రొవైడ్ చేయడం చాలా మనకి దీంట్లో చూసుకుంటే సింగిల్ సీట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనకి బ్యాక్ సైడ్ ఉన్నా కూడా మనకి ఆల్మోస్ట్ చూసుకున్న సింగిల్ సీట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బ్యాక్ సైడ్ అయితే కూర్చుంటే కొంచెం జెంట్స్ అయితే ఓకే కానీ లేడీస్కి అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉండదు అనమాట. అండ్ ఓకే రైడర్కి మన పిలియన్ సీట్ చూసుకున్నా కూడా ఒక పర్సన్ అయితే కూర్చోవచ్చు బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా. అలాగే మనం ఏదైతే కన్సోల్ గురించి అయితే మాట్లాడుకోవాలి 5-inch TFT కన్సోల్ని అయితే ఇవ్వడం జరిగింది. స్మార్ట్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఎయిర్ యొక్క ఇండికేషన్ ఎంత ఉందో అన్నది కూడా దీంట్లో అయితే చూడొచ్చు అనమాట మనం కన్సోల్లో వచ్చేటప్పటికి. అలాగే మనకి 4 రైడింగ్ మోడ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నది. అలాగే మనకి చూసుకుంటే దీంట్లోనే వచ్చేటప్పటికి మనకి ఏదైతే మనకి ABS యొక్క ఇండికేషన్ చూపిస్తుంది ట్రాక్షన్ కంట్రోల్ అలాగే మనకైతే చేంజ్ చేసుకోవడం కానీ అలాగే మనం సస్పెన్షన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు కూడా అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి కూడా
అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టోటల్గా ఎల్ఈడి లైట్స్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్గా లుక్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి ఒక బెస్ట్ మిడ్ రేంజ్ వెహికల్స్ అండ్ మనం చూసుకుంటే మోర్ పవర్ఫుల్ అండ్ న్యూ ఫ్యూచర్స్తో మనకి RR 310 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా లుక్ వైజ్గా చూసుకున్నా కూడా మనకి బెస్ట్ ప్రైస్లోనే మనకి బెస్ట్ ప్రైస్లో హై రేంజ్లో వచ్చే వెహికల్ యొక్క ఫ్యూచర్స్ని మనకి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఫ్రెండ్స్ రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ అలాగే మనకి దీంట్లో వచ్చిన బెస్ట్ ఫ్యూచర్స్ని అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ మిడ్ రేంజ్లో అయితే మంచి ఫ్యూచర్స్తో ఉన్న వెహికల్ అని చెప్పుకోవచ్చు RR 310 వచ్చేటప్పుడు కూడా. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ చూసుకుంటే 2,75,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంతో ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ హై రేంజ్ వచ్చేటప్పటికి మీకు 2,95,000 ఎంతో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉన్నట్టుంది. అండ్ ఫుల్ డీటెయిల్స్ అన్నది ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ షోరూమ్ డీటెయిల్స్ కూడా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ దసరా సీజన్ కాబట్టి అండ్ మీరు కాంటాక్ట్ చేసి మనకి ఏదైనా డిస్కౌంట్ కూడా రావచ్చు ఏదైనా. అండ్ ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా కనుక్కోండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా 2024 అపాచీ RR 310 యొక్క రివ్యూ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్గా వెహికల్ గురించి అయితే ఒక మంచి ప్రైస్లోనే వచ్చేటప్పటికి మంచి బెస్ట్ ఫీచర్స్తో మనకి 2024లో అపాచీ RTRని అయితే మంచి బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ స్మార్ట్ కంట్రోల్ అని చెప్పి ఆల్మోస్ట్ ఇక్కడ అయితే మనకి ఏదైతే వైజర్ దగ్గర అయితే మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే చేయడం జరిగింది. అది ఎంత స్మార్ట్ కనెక్ట్ అన్నది అలాగే మనకి లేబులింగ్ చేశారు. అలాగే మనకి టోటల్గా వెహికల్ వైజ్గా చూసుకుంటే కూడా ఓవరాల్గా వెహికల్ అయితే మంచి వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఒక మిడ్ రేంజ్ వెహికల్ అని ఎందుకని అంటున్నానంటే మనకు ఆల్మోస్ట్ ఒక BMW లాంటి వెహికల్స్లో వచ్చే బెస్ట్ ఫ్యూచర్స్ని కానీ ఏదైతే మనకి క్రూజ్ కంట్రోల్ అవ్వచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ కావచ్చు, అలాగే కార్నర్ ABS కానీ ఇలాంటి బెస్ట్ ఫ్యూచర్స్ని అయితే మనకి TVS అపాచీ RR 310లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. జై హింద్.